గౌతమముని వద్ద అనేక మంది విద్య నేర్చుకునేవారు. వారందరూ గౌతముని ఆశ్రమంలో ఉండేవారు. ఒక దినము గురువుగారు విచారముగా కూర్చుని ఉన్నారు. శిష్యులందరూ అతని చుట్టూ చేరి, గురువర్యా, మీరు ఏదో విచారంగా కనిపిస్తున్నారు, కారణము మేము తెలుసుకోవచ్చునా అని అడిగారు. గురువుగారు, నాయనలారా, ఈ ప్రాంతంలో అనావృష్టితో కరువు కాటకము ఏర్పడినదని మీకందరికీ తెలుసు. మన ఆశ్రమానికి చెందిన 400 గోవులను ఏ విధంగా పోషించటం, వాటికి తగిన నీరు, మేత కనుచూపు మేరలో ఎక్కడ లేదు. నేను ఆ మూగజీవుల బాధను చూడలేక ఉన్నాను. వాటిని ఏదైనా మంచి ప్రదేశమునకు తోలుకుని వెళ్ళి కరువు కాటకము తీరిన తరువాత తీసుకువస్తే బాగుండును. మరి ఆ పని చేయగలిగే శిష్యులెవరైనా ఉన్నారా అని ఆలోచిస్తున్నాను అన్నాడు. శిష్యులందరూ ఒకరి ముఖాలు మరొకరు చూసుకున్నారు. ఎవరికి ఒంటరిగా దూర ప్రదేశానికి వెళ్లటం సాధ్యం? అంతేకాక 400 గోవులను సంరక్షించాలి కదా అని భయపడ్డారు. ఎవరూ నేను వెళ్తాను అని ముందుకు రాలేదు. ఇంతలో సత్యకాముడనే శిష్యుడు ముందుకు వచ్చి గురువునకు నమస్కరించి, గురువువర్యా, అనుజ్ఞ ఇచ్చి ఆశీర్వదించండి, నేను గోవులను తోలుకొని వెళ్తాను అన్నాడు. గురువుగారు సంతోషంతో, నాయనా, నీవు ఈ 400 గోవులు ఏనాడు 1000గా అభివృద్ధి చెందుతాయో అప్పుడు తిరిగి ఆశ్రమానికి గోవులతో రావచ్చును అని ఆశీర్వదించి సాగనంపాడు. సత్యకాముడు గురువు మీద విశ్వాసముతో ధైర్యముగా 400 గోవులతో బయలుదేరి కొన్ని రోజులకు ఒక మంచి ప్రదేశం చేరుకున్నాడు. అక్కడ ఒక నది ప్రవహిస్తుంది. చుట్టుప్రక్కల కొండలు, చెట్లు, చేమలు, ప్రకృతి సౌందర్యంతో నిండియున్నది. సత్యకాముడు చాలా సంతోషించాడు అటువంటి ప్రదేశము చేరినందులకు. ప్రతిదినము అతడు వేకువఝాముననే లేచి స్నానం, సంధ్య, జపము, ధ్యానములు ముగించి గోవుల సంరక్షణలో మునిగిపోయేవాడు. అవి మేతకు వెళ్ళినప్పుడు భగవంతుని నామస్మరణ చేసుకునేవాడు. అతను ఏనాడు రోజులను లెక్కపెట్టలేదు, గోవుల సంఖ్యను లెక్కపెట్టలేదు. గోసేవయే గురుసేవ అనుకున్నాడు. కొంతకాలమైన తరువాత ఇంద్రుడు ప్రత్యక్షమై, నాయనా, నీ గోవుల సంఖ్య ఇప్పుడు 1000. నీ గురువుగారి మాటను మరచినావా? బయలుదేరు ఆశ్రమానికి అన్నాడు. సత్యకాముడు ఇంద్రునికి కృతజ్ఞతను తెలిపి గోవులతో గురువుగారి వద్దకు బయలుదేరాడు. ఇంద్రుడు సత్యకామునితో ప్రయాణం చేస్తూ ప్రతిదినము అతనికి వేదములలోని సారమును బోధించేవాడు. 4 వేదాల విజ్ఞానమును అందించిన తరువాత ఇంద్రుడు అతనిని ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు. సత్యకాముడు తన గురువుగారి ఆశ్రమానికి చేరుకున్నాడు. అతని ముఖం అపరిమితమైన తేజస్సుతో ప్రకాశిస్తుంది. అది చూసి గౌతమముని జరిగిన విషయము గ్రహించాడు. తన శిష్యుని కౌగిలించుకొని ఆనంద బాష్పములతో ఆశీర్వదించాడు. ఇక్కడ మనము గుర్తించవలసినది, మన భారతీయ సంస్కృతిననుసరించి మనకు గురువే దైవము. అందుకని ఆచార్యదేవో భవ అన్నారు. ఆచార్యదేవో భవ అని పలుమార్లు ఉచ్చరిస్తే ఏమీ లాభం లేదు, కార్యరూపంలో చేసి చూపించాలి. ఆ విధంగా చేశాడు కనుకనే సత్యకాముడు దేవతలకు అధిపతి అయిన ఇంద్రుని కృపకు పాత్రుడైనాడు.